నిరుద్యోగులు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి మేము రాగానే వాళ్ళందరికీ 3,000 చొప్పున నిరుద్యోగ భృతి కూడా ప్రకటిస్తాము అని చెప్పేసి అన్నారు. దాని మీద కూడా మీరు మరి తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ప్రతి సంవత్సరానికి ఒక 4 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేసి ఇస్తాము. అంటే 5 ఏళ్లలో 5 4 20 అంటే 2 లక్షల దాదాపు 20 లక్షల ఉద్యోగులు 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామన్నారు. ప్రతి సంవత్సరానికి 4 లక్షల చొప్పున దానికి ఒక జాబ్ క్యాలెండర్ను కూడా తయారు చేస్తామన్నారు. దయచేసి మరి ఇప్పుడు ఆగస్టు మాసం వచ్చింది, ఈ సంవత్సరంలో సగం ఈ సంవత్సరంలో సగభాగం జరిగిపోయింది. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ జాబ్ క్యాలెండర్ కూడా మీరు విడుదల చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మరి ఏదైతే ఇవన్నీ మీరు చెప్పి ఉన్నారు మీరు అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అవుట్సోర్సింగ్ అంగన్వాడీ ఉద్యోగుల యొక్క వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పేసి విషయాన్ని కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు. అయితే దానికి విరుద్ధంగా ఈ చిన్న తరగతి ఉద్యోగస్తులు అంగన్వాడీలు కానీ మెప్మా ఉద్యోగస్తులు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ వీళ్ళందరినీ కూడా మరి చాలా దగ్గరలో ప్రభుత్వం కొంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది అని చెప్పేసి వాళ్ళు భయపడి ఆత్మాహుతులు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఏరియాలలో ఉన్నాయని చెప్పేసి మా దృష్టికి వస్తూ ఉన్నాయి. వాటిని ఇమ్మీడియట్గా ఆపి వాళ్ళందరికీ మేలు చేసే విధంగా మీరు మేలు చేస్తామన్నారు. వాళ్ళకి అవుట్సోర్సింగ్ అండ్ అంగన్వాడీ వర్కర్స్కి వీళ్ళందరికీ కూడా అవి మరి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తూ మరి వాళ్ళ యొక్క శాలరీస్ కూడా ఏదైనా ఎన్హాన్స్ చేస్తారా? ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి దాదాపుగా 20 సంవత్సరాలు పైగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగస్తుల వ్యవస్థ, ఆ కాంట్రాక్టు ఉద్యోగస్తుల్ని మరి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో దాన్ని మొదలుపెట్టి దాదాపు ఒక 10,700 మంది ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయాలి అన్ని శాఖలలో అని చెప్పేసి ఒక ఐడెంటిఫై చేసి అవన్నీ లిస్టులు ప్రిపేర్ చేసి మరి ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాతిపదికన దాదాపుగా 4,000కు పైగా ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేశారు. ఈ లోపల ఎన్నికల కోడ్ రావడం మూలాన మిగిలిన వాళ్ళను అంటే దాదాపు ఒక 7,000 మంది దాకా వాళ్ళ రెగ్యులరైజేషన్ కూడా ప్రక్రియ ఆగిపోయి ఉన్నాయి. ఒక వివిధ స్టేజ్లో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు. సిస్టమేటిక్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు రెగ్యులరైజ్ చేయాలి. ఏదైతే మొన్న 4,000 మందిని చేశారో అదేవిధంగా వాళ్ళందరినీ కూడా చెయ్యాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. అయితే ఉద్యోగస్తులు అనేవాళ్ళు ఎక్కడైనా కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మరి చాలా ప్రభుత్వాలు చూశాను. అందులో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వ ఉద్యోగే. అయితే మీరు వాళ్ళకి అనుకూలంగా చేశారు, వీళ్ళకి అనుకూలంగా చేశారు అని వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టడం, కొంతమందిని అనవసరంగా ట్రాన్స్ఫర్ చేయడం, కొంతమంది పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టడం కూడా జరుగుతూ ఉంది. అది మంచి పద్ధతి కాదు. ఉద్యోగి అనేటోడు పైన ఉద్యోగి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఒక సిస్టమేటిక్గా ఉద్యోగికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనల ప్రకారంగా ఆ ఉద్యోగి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయా కార్యాలయాల్లో వాళ్ళు సిస్టమేటిక్గా ఆ రూల్స్ ప్రకారంగానే పనిచేస్తారు తప్ప మీరు అనుకున్నట్టుగా వేరే విధంగా ఏదో మరి వాళ్ళైతే చేసి ఉండరు. కాబట్టి మీరు ఆ దృక్పథంతో ఆలోచించి ఉద్యోగస్తులందరినీ కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఉద్యోగ ధర్మం వాళ్ళ యొక్క చేయాల్సినటువంటి ఆ విధులు నిర్వర్తించేదానికి మీరు సహకరించి వాళ్ళందరినీ కూడా సిస్టమేటిక్గా దీంట్లో చూడాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే మరి ఏ ప్రభుత్వంలో అయినా ఉద్యోగస్తులుగా అంటే
మంచి చెడ్డ అనేది ఉంటుంది. ఉద్యోగస్తులకి మంచి చేస్తే ప్రభుత్వం మంచి అంటారు, లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మరి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చాలా మంచి విషయాలు చేసింది ఉద్యోగస్తులకి. ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా ఏ రాష్ట్రంలో కూడా లేదు. పదవీ విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచినటువంటి సంఘటనలు కూడా ఇలాగా చాలా ఉన్నాయి. మహిళా ఉద్యోగులకి 2 నెలల నుంచి 6 నెలల వరకు చైల్డ్ కేర్ లీవ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్నటువంటి ఎంతో కాలం నుంచి వాళ్ళు 010కి నోచుకోకుండా, అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా ఒక ప్రైవేట్ లాగా ట్రీట్ చేస్తుండే వాళ్ళు, దాన్ని కూడా 01 శాలరీస్ కిందకి తీసుకొచ్చి ఒక ప్రభుత్వ సంస్థలాగా తీసుకొచ్చినటువంటి ఇది కూడా లాస్ట్ ప్రభుత్వానికి చేసింది. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ మొదలెట్టి కొంత 4,000 పైగా వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసింది.